హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల శివకార్తికేయన్ గారు నటించిన అమరన్ చిత్రం విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు పొందింది. ఈ చిత్రం భారత సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. మనం ఈ రోజు మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి జీవిత కథని తెలుసుకుందాం. మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి చిన్ననాటి ప్రేరణలు ఆయన జీవితానికి చాలా ముఖ్యమైన మూలస్తంభాలుగా నిలిచాయి. ఏప్రిల్ 1983 12న తమిళనాడు చెన్నైలో జన్మించిన ముకుంద్ చిన్నప్పటి నుండే ధైర్యంతో మరియు దేశభక్తితో పెరిగారు. ఆయన కుటుంబం చాలా సాధారణమైనది, కానీ దేశ సేవాభావం వారికి బలంగా ఉండేది. ముకుంద్ గారి చిన్నతనంలోనే భారతదేశానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాల దశలోనే సైనికులకు సంబంధించిన కథలు, భారత స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవం ఆయన మనసును ప్రేరేపించాయి. పాఠశాలలో ఆయన క్రమశిక్షణ, పట్టుదల మరియు సామర్థ్యాలను గమనించిన టీచర్లు, కుటుంబ సభ్యులు ఆయన్ను మిలిటరీ వైపు ప్రేరేపించారు. ఇక పాఠశాలలోని క్రీడా కార్యక్రమాల్లోనూ ముకుంద్ చురుకుగా పాల్గొనేవారు. శారీరక దృఢతను, సాహసాన్ని పెంచుకునే దిశగా వెళ్లారు. చిన్నప్పటి నుంచే తాను ఆర్మీలో చేరి దేశాన్ని రక్షించాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ భారత ఆర్మీలో చేరడమే ఆయన జీవితంలో పెద్ద మలుపు. చిన్ననాటి నుంచే సైనిక సేవ పట్ల ఉన్న ఆసక్తితో 2004లో భారత ఆర్మీలో చేరారు. ఆయన ఆర్మీలో చేరిన తర్వాత 22 రాజ్పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా నియమించబడ్డారు. ఈ సమయంలో ఆయన తన శిక్షణను పూర్తి చేసి దేశం కోసం సేవ చేయడానికి సిద్ధపడ్డారు. ఆర్మీలో ఆయన తన క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ముకుంద్ గారు యుద్ధ శిక్షణలోనే కాకుండా ప్రతిరోజూ సైనికునిగా ఎదగడంలో తన అనుభవాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన సైనిక నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుని సైనిక సిబ్బందిలో అభిమానాన్ని, గౌరవాన్ని పొందారు. ముకుంద్ గారు సైన్యంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ ప్రతి సవాళ్లను ధైర్యంగా అంగీకరించి విజయవంతంగా పూర్తి చేశారు. తన దేశభక్తి, సమర్థతతో ఆర్మీ కార్యాచరణలో విశేషంగా రాణించి అత్యున్నత ధైర్యాన్ని ప్రదర్శించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి కశ్మీర్ సాహస యాత్ర ఒక స్ఫూర్తిదాయకమైన కథ. 2014లో ఆయనకు జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదులను అరికట్టడం, ప్రజలను రక్షించడం వంటి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడ్డాయి. కశ్మీర్ ప్రాంతంలోని ప్రజలు ఉగ్రవాదుల నుంచి బాధపడుతూ ఉండగా ముకుంద్ గారు ధైర్యం, వినయం, పట్టుదలతో వారి రక్షణ కోసం ముందుకు సాగారు. 2014 ఏప్రిల్ 25 అదొక కఠినమైన సాయంత్రం. ఆ రోజు ముకుంద్ గారి బృందానికి షోపియాన్ ప్రాంతంలో ఓ దళాన్ని నాశనం చేయాలని ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రాంతంలో గూఢచారి సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఒక గ్రామంలో దాగి ఉన్నారు. మరుక్షణం ఆలస్యం చేయకుండా ముకుంద్ తన జట్టుతో కలిసి అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో ముకుంద్ గారి బృందం ఉగ్రవాదుల దాడులను ధైర్యంగా ఎదుర్కొంది. ముకుంద్ గారు తన సైనికులను ముందుండి నడిపిస్తూ, ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ వారి ప్రాణాలకు రక్షణగా నిలిచారు. చీకటిలో జరిగిన ఈ కఠిన యుద్ధంలో ముకుంద్ గారు తాను ఎలాంటి భయాన్ని చూపించకుండా చివరి వరకు పోరాడారు. ఈ ఆపరేషన్ విజయవంతమైన ముకుంద్ గారు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సాహసయాత్రలో ఆయన తన ప్రాణాలను త్యాగం చేసి దేశానికి రక్షణగా నిలిచారు. ఆయన ధైర్యం, సమర్థత భారత సైన్యానికి గర్వకారణమయ్యింది. ఈ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక చక్రను ప్రదానం చేసింది. ముకుంద్ గారి కశ్మీర్ సాహస యాత్ర మనకు సైనికుల అంకిత భావాన్ని, దేశం కోసం చేయగల త్యాగాన్ని చూపిస్తుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి సాహసపూరితమైన సేవలకు గాను భారతదేశ అత్యున్నత శాంతికాల వీరతా పురస్కారం అశోక చక్ర ఆయనకు ప్రదానం చేయబడింది. ఈ పురస్కారం భారతదేశ సైనికులకు వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఇచ్చే అత్యున్నత గౌరవం. ఆయన మరణానంతరం 2015 జనవరిలో భారత రాష్ట్రపతి మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి భార్య శ్రీమతి ఇందు వరదరాజన్ గారికి అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన చేసిన త్యాగాన్ని గౌరవించి
దేశమంతా ఆయన సేవలను స్మరించుకుంది. ముకుంద్ గారి జీవితం, సేవ దేశభక్తులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ అశోక చక్ర పురస్కారం మనకు గుర్తు చేస్తుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.